మకర రాశి వారికి ఈ వారం అంతంత మాత్ర ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. కష్టాలు తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వీరికి ఏలినాడ్స్ అని మార్చి 29 నుంచి ముగినుంది. అయితే పోతూ శనీశ్వరుడు మంచి చేస్తాడు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్ళు వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా విదేశీ యానం సంబంధించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం కొంతమేర సఫలీకృతం అవుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారానికి పెంచడం కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని వ్యధ అనేది ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి వృత్తి మీద కేంద్రీకరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వహించాలని చేస్తారు. అలాగే నిర్వహిస్తారు కూడా. నలుగురిలోనూ ఎంత కష్టపడ్డారు, ఎంత పైకి వచ్చారు, పిల్లలకి చక్కగా వివాహం చేశారు అనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇటు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా కుటుంబం మటుకి కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు మీకు బాగుంటాయి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి కొంచెం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. అలాగే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. లేదా నవగ్రహాల్లో గురు స్తోత్రం ఎక్కువగా పఠిస్తే మేలు జరుగుతుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉంటుంది. అయితే భాగస్వాముల మధ్య డబ్బు కోసం ఇబ్బంది పడతారు. చిన్నపాటి గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, డర్మలాజిస్ట్, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని ఒక్కసారైనా పఠించండి. ఎన్నో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే మంగళవారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత అరటి దొప్పలతో దీపారాధన చేయండి. దానివల్ల ఏదైనా గ్రహపీడ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.